పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన బ్యాగులను అందిస్తున్నామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా గట్టిగా ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. విద్యార్థులకు పంపిణీ చేసిన బ్యాగులు నాణ్యత లేకుండా ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే పంపిణీ చేసిన స్కూల్ బ్యాగులు చిరిగిపోయి రిపేర్లకు వచ్చాయని నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. పిల్లల్ని టైలర్ షాపుల చుట్టూ తిప్పుతున్నారు అంటూ చిరిగిన బ్యాగులతో వాటిని కుట్టించుకుంటున్న వీడియోలతో నెటిజన్లు తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంత్రి లోకేష్ ప్రకటనకు వాస్తవ పరిస్థితికి పొంతన లేకపోవడంతో ఆయన పరువు పోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాణ్యత లేని వస్తువులను పంపిణీ చేయడం ద్వారా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనతో ప్రభుత్వం పంపిణీ చేసే వస్తువుల నాణ్యతపై ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా జాగ్రత్తగా చేయమని నేను ఆర్డర్ చేశాను. ఎక్కువ చెక్స్ కూడా పెడుతున్నాం, నాణ్యత ఉండాలి. ఎందుకంటే నేను కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఈ హ్యాండిల్స్ కూడా జరుగుతుంది. మన చంద్రన్న ఇచ్చిన విద్యా కానుక బ్యాగ్ తీసుకొని ఒక 3 రోజులు కూడా అవ్వట్లేదు ఫ్రెండ్స్. చూసారా ఈ బ్యాగ్స్? ఎందుకు ఫ్రెండ్స్? బ్యాగులు ఇవ్వకపోయినా పర్లేదుగా ఫ్రెండ్స్. ఇలాంటి బ్యాగులు ఇచ్చి దేనికి పనికిరాని బ్యాగులు 8th క్లాస్ కే ఆ ఉన్న పుస్తకాలకి ఇలా బ్యాగ్ చినిగిపోయి ఇలా జరిగింది ఫ్రెండ్స్. నిన్న స్కూల్ నుంచి వచ్చేటప్పుడు బ్యాగ్ మా అమ్మాయి తగిలించుకుంది, ఇలా చినిగిపోయింది ఫ్రెండ్స్. అంటే బ్యాగ్ ఎంత క్వాలిటీ తక్కువ బ్యాగ్ ఇచ్చారు ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ మన ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చిన